తాడేపల్లిగూడెంలో బెస్ట్ పానీపూరి స్పాట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దిస్ ఇస్ మై బోరింగ్ ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి. అండ్ చిన్న పని నుండి బయటకు వెళ్ళాను. మన తాడేపల్లిగూడెం లోకల్లో నేను తినే పానీపూరి స్పాట్స్ కొన్ని చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నాను. ఇదైతే మసీద్ సెంటర్ లో ఉంటది. నేను వచ్చిన ప్రతిసారి ఒక్కసారైనా విజిట్ చేస్తాను, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటది. అండ్ అక్కడ కూడా చాలా హైజీనిటీతో చేస్తారు, మంచిగా అనిపిస్తది. ఇక్కడ ప్లేట్ పానీపూరి తినేసి ఇక్కడ నుంచి కొనికా ల్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది భయ్య. అసలు కొనికా ల్యాబ్ కి ఎందుకు వెళ్ళానంటే ఆధార్ కార్డ్ లో ఫోటో అండ్ కాలేజ్ ఐడి కార్డ్ లో ఫోటో మ్యాచ్ అవ్వలేదని అసెంచ్ రోడ్ నా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడు. సో బుద్ధి వచ్చి ఇప్పటికైనా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దిగి అన్నిట్లో అప్డేట్ చేయించుకుందాం అనేసి కొనికా ల్యాబ్ కి వెళ్ళాను. మీకు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు కానీ లిటరల్లీ 6 years బ్యాక్ తీపించుకున్నాను నేను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మళ్ళీ ఇప్పుడు తీపించుకున్నాను. ఒక దెబ్బ తగిలితే గానీ బుద్ధి రాదు కదా మనకి. ఫొటోస్ తీయించుకుని బయటకు వచ్చిన తర్వాత పానీపూరి బండి కనిపించింది భయ్య. లిటరల్లీ ఇది నా ఫేవరెట్ పానీపూరి స్పాట్ కాబట్టి ఎలా తినకుండా ఉంటా చెప్పండి. మనం ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ భయ్య. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పానీపూరి తినేసాను, తర్వాత ఒక దహీపూరి చెప్పాను, అది కూడా తినేసాను. ఆ తర్వాత ఒక చాట్ చెప్పాను. చాట్ అయితే చాలా బాగుంటది భయ్య, టమాటా వేస్ట్ చేస్తాడు. ఆల్రెడీ పానీపూరి స్పాట్ గురించి వీడియో చేశాను. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అడ్రస్ కరెక్ట్ గా తెలియలేదు అన్నారు. కొనికా ల్యాబ్ ముందు రైల్వే స్టేషన్ రోడ్ లో స్టార్టింగ్ లోనే ఉంటది. మీరు ఎలాంటి ఫంక్షన్స్ లో అయినా పానీపూరి, పావ్ బజ్జీ, చాట్ లాంటి స్టాల్స్ పెట్టించాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీళ్ళ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ గోదావరి అఫీషియల్ ఫర్ మోర్ వీడియో.